हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान हासिल फार्म। जो भी पहला बार अपने ఛానల్ का प्लीज सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ హాసిల్ ఫార్మ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఫ్రెండ్స్, మన వెనకాల కనిపించే షెడ్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మన ఛానల్లో ఈ వీడియోస్ ఉన్నాయి. సో మనం ఛానల్ స్టార్ట్ చేసిన ఒక సంవత్సరానికి వీళ్ళు కూడా ఫామ్ అనేది ఒకటి చేస్తున్నారు. చాలా ప్యూర్ నాటుకోళ్ళు అనేటివి చేసేవాళ్ళు ఆ టైంలో. సో ఈ రోజు ఇప్పటికీ నాతో పరిచయం 9 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే ఆ పాత వీడియోస్ అన్ని తీసి మన బ్రదర్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటున్నారు. సో దాంట్లో పాత రేట్లు ఉన్నాయి కాబట్టి చాలా మంది ఇప్పుడు వాళ్ళ ఫోన్లు చేసి అలీ ఖాన్ హాసిల్ ఫామ్ లో చూసాం వీడియో, అది అంతా మన లోగోనే ఉంది, వాళ్ళ పేర్లో ఉందన్నమాట. సో ఆ ధరలు అక్కడ ఆ రోజు అంత చెప్తే ఈ రోజు ఇంత చెప్తున్నారు అనేసి చెప్తున్నారంట. సో దానికోసంగా సో ఇక్కడ వచ్చేసి మనకు ప్యూర్ భీమవరం జాతికి సంబంధించిన హ్యాచరీ ఇది. ఏపీ శివ పౌల్ట్రీ ఫార్మ్స్ అనేసి హ్యాచరీస్ ఇది. సో ఇక్కడ మన వెనకాల ఇంక్యుబేటర్ కనిపిస్తుంది. ఓన్లీ పిల్లలు మాత్రమే ప్రొడక్షన్ వస్తుందండి. సో నమ్మకం విషయానికి వచ్చేటప్పటికి మీరు 100 పెట్టినా 50 పెట్టినా, అంటే పిల్లలు ఆర్డర్ 100 పెట్టినా 50 పెట్టినా మీరు అమౌంట్ వేస్తే వస్తాయా రావా అన్న భయాలు అయితే లేవు. సో మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు అమౌంట్ పంపించవచ్చు. ఆయన మాటల్లో వీడియోలో చెప్పిండేది ఏంటంటే మీరు దగ్గరకు వచ్చి ఫామ్ మొత్తం చూసిన తర్వాత మీరు పిల్లలు ఆర్డర్ తీసుకునే అనేసి ఆయన కూడా క్లీన్ గా చెప్పినారు. అలాగే నేను ఆయనతో జర్నీ, ఆయన నాతో కలిసి పనిచేస్తా ఉండేది. మొత్తం ఒక 9 సంవత్సరాలు దాకా ఉంది. ఈ 9 సంవత్సరాల శివ నా దగ్గర ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఈ పిల్ల ఇస్తానని చెప్పి ఆ పిల్ల ఇవ్వడం, లేదంటే అలాంటిది ఇప్పటిదాకా ఒక్క ఇష్యూ కూడా ఇలాంటిది జరగలేదు. దానికోసంగా నేను నమ్మకంగా చెప్తున్నాను, మీరు పిల్లలు కావాలంటే ఆర్డర్ చేయండి. భీమవరం జాతి ప్యూర్ జాతి ఉన్నాయన్నమాట. అలాగే బెర్స జాతివి, అంటే ఆ రోజు నేను వచ్చినప్పుడు ప్యూర్ నాటుకోళ్ళు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి బెర్సలు భీమవరం జాతి పుంజులు కలిపేశారు ఆయన. సో అది ఈ రోజు ప్రొడక్షన్ ఎలా ఉందనేది మీరు వీడియోలో కూడా చూడొచ్చు. సో బరువు త్వరగా పెరగడానికి ప్యూర్ క్వాలిటీ తోటి, సో బరువు ఎక్కువ రావాలన్న కాన్సెప్ట్ అది చేస్తున్నారు. అలాగే టర్కీలు ఆ రోజు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ రోజు టర్కీ పిల్లలు కూడా వస్తున్నాయి. గిన్నె కోళ్ళు, ఈ రకంగా ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఒక 5 రకాలుగా అందుబాటులో ఉన్నాయి. మాంసం కోసంగా పనిచేసేటివి, బ్రీడింగ్ కోసంగా పెంచుకునేవి. దానికి సంబంధించిన సబ్జెక్ట్, ఈ షెడ్ వివరాలు మొత్తం నీట్ గా ఒకసారి వీడియో తీసుకున్నాం. చూస్తే మీకు మంచిగా ఈ వీడియో చాలా బాగా వస్తుంది బ్రీడింగ్ సెటప్ లో కొత్తగా చేసుకోవాలనుకునే వాళ్ళకి. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు, మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్తారా? నా పేరు వచ్చేటప్పటికి శివనాగ మల్లేశ్వరరావు. శివ పౌల్ట్రీ ఫామ్ అని మనం షార్ట్ కట్ లో పెట్టాం. ఏపీ శివ పౌల్ట్రీ ఫామ్. ఏపీ శివ పౌల్ట్రీ ఫామ్ విజయవాడకి 30 కిలోమీటర్ మన విలేజ్ ఉంటుంది. ఆగిరిపల్లి మండలం, చిన్న ఆగిరిపల్లి విలేజ్. ఆగిరిపల్లి మండలం, ఆగిరిపల్లి విలేజ్, చిన్న ఆగిరిపల్లి విలేజ్. శివ గారు, మీది యూట్యూబ్ ఛానల్ కూడా రీసెంట్ గా చెప్పారు నాకు, యూట్యూబ్ ఛానల్ ఉందనేసి. దాని పేరు ఏందండి? ఏపీ శివ హ్యాచరీస్. సో యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఏపీ శివ హ్యాచరీ అనేసి సెర్చ్ చేస్తే మీ వీడియోస్ కనిపిస్తాయి. ఓకే శివ గారు, మన పరిచయం వచ్చేసి దగ్గర దగ్గర 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అండి? 7 సంవత్సరాల పైన అవ్వచ్చు. 7 సంవత్సరాల పైన అవ్వచ్చు. సో మన పాత వాళ్ళకి అందరికీ తెలుసు, రీసెంట్ గా నా సబ్స్క్రైబర్స్ మీ దగ్గరకు వచ్చి పిల్లలు బుక్ చేసుకున్నారు, వాళ్ళు నాకు కాల్ చేశారు. సో మన 7 సంవత్సరాల క్రితం మీ పొజిషన్ ఏందండి? అంటే మనం కలిసినప్పుడు మీ ఫామ్ స్థితి ఏముండిందండి, ఎలా చేసేవాళ్ళు? మనం కలిసినప్పుడు మన దగ్గర అప్పుడు ఓన్లీ నాటే ఉంది. ఓన్లీ నాటును ఒక భీమవరం అనేది చిన్నగా స్టార్ట్ చేసాం. అప్పుడే స్టార్ట్ చేసాం. అప్పుడు వచ్చేటప్పటికి మన ఒక డైలీ ఒక 30 eggs 25 eggs అట్లా వచ్చాయి. ఆలికాన్ కేఆర్కే అని అప్పుడు కొత్త స్టార్ట్ చేశారు మీరు. మేము అప్పుడు కొత్తగానే ఒక 1 year గ్యాప్ లో ఉన్నాము. వచ్చిన మనం కొత్తలోనే ఆ రోజునే మీరు మొత్తం వచ్చిన రోజునే పాపులర్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఏంటంటే మరి అంటే టైం బాగుంది అనుకుంటా, అక్కడే స్టార్ట్ అయ్యి ఆ రోజున ఒక రోజున అట్లా మీతో పాటు ఒక ఆయన వచ్చాడు, ఆయన రైతు వచ్చాడు. ఆ ఒక్క రోజునే మనం 70,000 నేను చెప్పడం ఏముంది, 70,000 ఒక రోజున అమ్మే. 70,000 ఒక రోజున అమ్మే. అంటే టర్కీ కూడా ఉండి, నాటు పిల్లలు ఉండి, ఇవన్నీ ఉండి కాబట్టి అమ్మకం అంత వచ్చింది. అసలు ఇక మన ఛానల్ రిలీజ్ అవుతుంది ఆలస్యం బాగా పాపులర్ అయింది. సో ఆ రోజు మన దగ్గర మనం అమ్మే పిల్ల ఎన్ని రోజుల పిల్ల అమ్మేవాళ్ళం, ఎన్ని నెలల పిల్ల అమ్మేవాళ్ళం, ఎంత ధరకు అమ్మేవాళ్ళం అండి? ఒక రోజు పిల్ల మనం పెట్టినప్పుడు స్టార్టింగ్ మనం ఛానల్ పెట్టినప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు పెట్టినట్టున్నాం. తర్వాత రెండో దాంట్లో 80 రూపాయలు పెట్టాం. తర్వాత మళ్ళీ 100 రూపాయలు పెట్టాం. 100 రూపాయల వరకు మనది ఇక వచ్చింది. ఆ 100 రూపాయలు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ. అదే మనం ఇక్కడ మళ్ళా కూర్చునేసి మళ్ళా వీడియో తీయడానికి రీజన్ అదే మాట. సో పాత వీడియోలు మన ఛానల్లో నుంచి డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో పెట్టున్నారు, ఈ ఏపీ శివ హ్యాచరీ అన్న దాంట్లో.
దాంట్లో ఉండే ధరలే ఇప్పుడు అడుగుతున్నారు. సో ఇప్పుడు ధరలు మారి ఉన్నాయి. ఇప్పుడు దాని ధర 100 రూపాయలు అన్న దాని ధర బెర్స అనమాట, ఒరిజినల్ నాటు బెర్స. దాని గురించి కూడా దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడేది 120 రూపాయలు ఒక రోజు డే వరల్డ్ సిక్. డే 1 చిక్ వచ్చేసి 120 రూపాయలు. సో దీని కాన్సెప్ట్ ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటా పోదాం. అంటే ఆ రోజు మనం 30-40 పిల్లలు రోజుకి తీసేవాళ్ళం. ఓన్లీ నాటుకోళ్ళు మాత్రం ఉండేది, కొద్దిగా టర్కీ, కొద్దిగా భీమవరం ఉండేటివి. ఈ రోజు మన దగ్గర ఎన్ని జాతులు కోళ్ళు వస్తున్నాయి, ఎన్ని పిల్లలు మనం నెలకి సప్లై చేస్తున్నాం అండి? ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి? మన దగ్గర బ్రీడ్ అంటే భీమవరం అండి, డబుల్ బాడీలు రిచ్ పటాలు. ఈ బ్రీడ్ కావాలంటే ఓన్లీ మన దగ్గర పెంచుకుంటాకి, మీట్ పర్పస్ అనేది కాదు. ఎందుకంటే ఇది మనం పిల్ల 500 పెట్టుకొని మనం ఒక మీట్ పర్పస్ అమ్మే బ్రీడ్ కాదు ఇది. ఆ కాన్సెప్ట్ లో ఉండే వాళ్ళ వరకు ఈ బ్రీడ్. ఈ భీమవరం ఒక బ్రీడ్, బెర్స ఒరిజినల్ నాటు. మీటుకు వచ్చేటప్పటికి ఆ బ్రీడ్ కూడా ఈ భీమవరం 500 పిల్లలు అమ్మే బ్రీడ్ తీసుకెళ్లి దాంట్లో కలిపాం వాటికి రావాలని. శివ గారు, ఇప్పుడు ప్రజెంట్ గా మన దగ్గర ఎన్ని జాతుల కోళ్లు పెంచుతున్నామండి మనం? ఇప్పుడు మన దగ్గర వచ్చేటప్పటికి భీమవరం మెట్టబట్టాలండి, రెండోది బెర్స, మూడోది డక్ వైట్ పీకిను, నాలుగోది వచ్చేటప్పటికి టర్కీ ఒరిజినల్ బ్రీడ్. మనది ఏదైనా ఒరిజినల్ బ్రీడే. ఈ బ్రీడ్ మన 4 కూడా మన దొడ్లోనే ఉంటాయి ఇక్కడ. ఈ ఓన్లీ ఇక్కడ ఈ ఐహెచ్డి ఉండ అక్కడ. కడమ బ్రీడ్ వచ్చేటప్పటికి మళ్ళీ వేరు వేరు సాట్లు ఉంటాయి. ఐదోది ఏ బ్రీడ్ ఉందండి? గిన్నె కోడి. సో ఈ భీమవరం అనేది మనకు ఓన్లీ బ్రీడ్ పర్పస్ లో పెంచుకునే వాళ్ళకి అంతే. ఆ పిల్ల భీమవరం పిల్ల మీరు ఎన్ని ఇస్తున్నారు అంటే ఒక నెలకే లేదా అలాగా? దాని ధర ఎంత ఉంది గురుగారు? ధర వచ్చేటప్పటికండి డే వరల్డ్ సిక్ 500 అండి భీమవరం. అదే 100 పిల్లలు 50 పిల్లలు తగ్గకుండా ఆర్డర్ పెట్టుకుంటే 450 రూపాయలకి ఇస్తాం. 100 వరకు తీసుకుంటే. లేదు నెల రోజుల పిల్ల కావాలి అంటే ముందలే ఆర్డర్ పెట్టుకోవాలి. 850 రూపాయలు హోల్సేల్, అంటే అది కూడా 900, కానీ 50 రూపాయలు దాంట్లో కూడా 50 రూపాయలు తగ్గించి 850 రూపాయలు నెల రోజుల పిల్ల ఇచ్చేదట్టు. సో బ్రీడర్స్ అవి అన్ని మనం పెట్టాలని మొత్తం మనం వచ్చిన రైతుకి మనం బ్రీడర్స్ చూపించినాకే నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఓకే. ఈ బెరస నాటు అనేసి చెప్పారు కదా, దీని కాన్సెప్ట్ ఒకసారి గుర్తు చేస్తారా? అది ఆల్రెడీ మనం చెప్పిన ఒకసారి వీడియోలో, ఇంకా ఒకసారి చెప్తారా? బెరస నాటు. బెరస నాటు అంటేనండి ఈ ఒరిజినల్ నాటు కోళ్ళు, ఒరిజినల్ నాటు కోళ్ళు. బెరస అంటే కొంచెం కాలుబారుగా ఉండి 2 కేజీల నుంచి 2 కేజీలన్నర వెయిట్ వచ్చాయి. వాటికి మేము ఏం చేసామంటే ఈ భీమవరం అనే పిల్లలను తీసుకెళ్లి దాంట్లో మిక్సింగ్ చేసాం, క్రాసింగ్ చేసాం. మన దాంట్లో 4 కేజీలు పుంజు ఉంటది, 4 కేజీలు పెట్ట ఉంటది, 2 కేజీలు పుంజు ఉంటది, 2 కేజీలు పెట్ట ఉంటది. సో ఇది మనం లాస్ట్ టైం కలిసినప్పుడు చెప్పుకున్న మాట. ఇది ఏంటంటే నాటుకోళ్ళు అంటే మరి ఇది కాకుండా మనం భీమవరంవి బెర్సవి 2 కలిపేస్తే ఒక 500-200 పిల్లలు కొన్న వాళ్ళకి ఒక 10-15 పుంజులు వచ్చినా చాలు అనేది ఆ రోజు మనం మాట్లాడుకునేది. సో ఇప్పుడు దీని ధర ఎంత పడుతుందండి? దీని ధర వచ్చేటప్పటికి 120 రూపాయలు అండి ఒక డే వరల్డ్ సిక్. 120 రూపాయలు మ్యారెక్స్ వ్యాక్సిన్ వేసి ఇస్తాను. సో నెల రోజుల పిల్ల వచ్చేటప్పటికి 280 రూపాయలు. 280 రూపాయలు. మనకి ఒక 100 పిల్లలు కావాలి అంటే 200 పిల్ల కావాలో 500 పిల్ల కావాలో అని ఆర్డర్ ఇస్తారనుకోండి, నెల రోజుల పిల్ల కావాల్సిన వాళ్ళు 50% అమౌంట్ పే చేయాలి. అదే డే వరల్డ్ సిక్ కావాలనుకున్నారు అనుకోండి, పిల్లకు 20 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటారు. మీకు 2 నెలలకి 45 రోజుల నుంచి 2 నెలలకి మీకు పిల్లలు ఇస్తాను. ఎమ్మటే పిల్ల కావాలి అంటే దొరకదు. అట్టని నేను వేరే సాట తీసుకొచ్చో ఎక్కడ తీసుకొచ్చో, లేకపోతే ఇన్ని రకాల బ్రీడ్లు అమ్ముతున్నారు కదా వీటిలో కలిపేస్తారంటే ఆ డౌట్ అవసరం లేదు. ఏదన్నా తేడా వస్తే ఆలీకానందం తీసుకుని రండి, మీకు ఎన్ని లక్షలైనా నేను నా బ్రీడ్లు మిక్సింగ్ జరిగితే నేను నష్టం నేను ఇస్తాను. సంతోషం అన్న, అది నేను కూడా మళ్ళీ చెప్తాను. స్టార్టింగ్ లోనే చెప్పాను ఈ మాట, నేను అందుకే ఈ ఫామ్ ని మళ్ళీ విజిట్ చేయాల్సి వచ్చింది. సో ఈ బెర్స నాటు అనేది మనం మాంసం కోసంగా పెంచొచ్చా, లేదంటే ఇది కూడా సంక్రాంతి కోసంగానే వస్తాయన పుంజులు? అవునండి, ఎందుకనంటే మనము ఆ కాన్సెప్ట్ మనం మాట్లాడకూడదని నేను ఆ పాయింట్ లో రావట్లేదు. ఇది మీటుకి ప్లస్ సంక్రాంతికి ఈ 2 కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. ఎందుకనంటే మీటుకి అమ్మేమనుకోండి 4 కేజీలు పుంజు అయినా 4 ఏళ్ళు 2800, అదే పుంజు 6000 అమ్ముకోవచ్చు. 100 తీసుకున్నప్పుడు కనీసం 20 అమ్ముకున్నారు అనుకోండి, తీసి పక్కన తీసి
1,20,000 రూపాయలు మనకి అయ్యే కనపడతాయి. వచ్చేస్తాయి. ఇదే కాన్సెప్ట్ మీ ఆలోచన. ఈ బ్రీడ్ మొత్తం ఇక్కడ ఉండేది మొత్తం మీ ఓన్ బ్రీడే ఇది. అవును, ఒక్క పెట్ట పుంజు కూడా బయట నుంచి తెచ్చింది లేదు. సో మీరు ఆ రోజు అనుకున్న ప్లాన్ ఈ రోజుకి పూర్తిగా అయింది. సో ఈ రకంగా పెట్టలు పుంజులు ఎన్ని ఉన్నాయన్నా మన దగ్గర బ్రీడింగ్ యూనిట్? ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్ ఈ బెర్స బ్రీడ్ అనేది మన దగ్గర 500 వరకు ఉంచాం. ఈ ఫామ్ లో కోళ్లు పుంజులు మొత్తం 300 అడుగు బారు షెడ్ వరకు. దీంట్లో ఏంటంటే ఒక 500 బ్రీడింగ్ వరకు మనం ఉంచాం అనమాట, పెట్టల వరకు. ఈ భీమవరం అనేది సపరేట్ ఓపెన్ ప్లేస్ 70 సెంట్లు మళ్ళీ 70 సెంట్లు ఉంచారు, ఓపెన్ ప్లేస్. అలాగే ఈ బెర్స నాటు ఏదైతే ఉందో ఇది నెలల ప్రకారంగా బరువు ప్రకారంగా చెప్తే ఎన్ని నెలలకి ఎన్ని బరువు పెరుగుతుందండి? ఇది నేచురల్ 7 నెలలకి మనకి ఎగ్స్ కి రావాలన్నా గానీ, కోత పట్టాలన్నా గానీ అప్పుడే జరుగుద్దండి. 5 నెలలకు కూడా తీసుకోవచ్చు. 5 నెలలకు వచ్చేది ఏమవుద్దంటే, మనం 2 కేజీలు వచ్చిందని తీసేసేస్తే అది 4 కేజీల వరకు పెరిగిద్ది. అది 4,000 నుంచి 6,000 వరకు అమ్ముకోవచ్చు. దాన్ని కోల్పోతాం. సో మీట్ పర్పస్ కోసం కొనే వాళ్ళ కోసం నేను ఊరికనే అట్లా మాట్లాడుతున్నాను. 120 రూపాయలు పెట్టి మీ దగ్గర ఒక రోజు పిల్ల కొన్నారు. వాళ్ళు ఒక 7 నెలలు పెంచాలా, పెంచితే 2 కేజీలు 2.5 కేజీలు వస్తుంది పెట్ట. పుంజు వచ్చేటప్పటికి ఎంత వస్తుందండి? పుంజు 4 కేజీలు వస్తుంది. పుంజు 4 కేజీల దాకా. ఇది నేచురల్ ఫీడ్ మీద? నేచురల్ ఫీడే. 4 కేజీలు పుంజు వస్తుంది, 4 కేజీలు పెట్ట వస్తుంది. అట్టని 100కు 100 అవ్వవు, 50-50 ఉంటది. యావరేజ్ వచ్చేటప్పటికి మనకు 2.5% 2.5 వచ్చేసేస్తాయి. అంటే 10 కోళ్ళు అయితే 25 కేజీలు 30 కేజీలు కన్ఫర్మ్ వచ్చేస్తాయి. సో ఈ అప్పుడు మనం కలిసినప్పుడు ఏంటంటే టర్కీ కోళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం మనం. అవును, డిసెంబర్ లో మీకు బాగా మార్కెట్ ఉంటది అనేసి చెప్పారు. ఇప్పుడు టర్కీలు ఎన్ని ఉన్నాయండి? టర్కీ ఇప్పుడు వచ్చేటప్పుడు 200 ఉన్నాయండి. 200 టర్కీలు. 200 టర్కీలు. దానికి కూడా గుడ్లు అడుగుతున్నారా? ఎగ్ సేల్ పెట్టలేదండి, ఓన్లీ మన సొంతానికి సరిపోతున్నాయి. ఓన్లీ 6 మాత్రమే. 6 మాత్రమే. వన్ డే 6 వచ్చేటప్పటికి మార్కెట్ ని పెట్టి మనం ఒక రేట్ అనేది, ఇప్పుడు నాటు మనం బెరంచాం కదా, ఇది అట్ట కాదు. ఇది నాటు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మార్కెట్ లో ఎవరు అమ్మర్లేదు కాబట్టి మనం సొంతంగా ఒక రేట్ నిర్ణయించేసాం. ఈ టర్కీ వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఒక రేట్ ఉంటది. ఒక్కోసారి 120 ఉంటది, ఒక్కోసారి 100 రూపాయలు ఉంటది, ఒకసారి 130 ఉంటది, ఒక్కోసారి 95కి వస్తుంది. ఆ బెంగళూరు మార్కెట్ ని బట్టి బేస్ చేసి మనం అమ్ముతా ఉంటాం. దీని రేటు మనం ఒక రేట్ అనేది నిర్ణయించడానికి కుదరదు. ఎందుకని నేను కుదరదు అంటానంటే, నేను కుదరదు అంటాం కాదు, ఆల్రెడీ మా టర్కీ అమ్మేవాళ్ళు ఉంటారు. నెంబర్ 1 నెంబర్ 2 ఉంది. అది వీటి గురించి తెలిసిన వాళ్ళకే తెలిసింది నెంబర్ 1 నెంబర్ 2 అంటే. అయితే ఈ వ్యత్యాసం ఈ నెంబర్ 1కి నెంబర్ 2కి ఒక 20 రూపాయల మార్జిన్ ఉంటది. దానికి ఒకైతే 20 రూపాయలు తక్కువకి ఇచ్చేస్తారు, ఇదైతే 20 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఈ నెంబర్ 1 బ్రీడ్ అయితే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది, నెంబర్ 2 అయితే ఒక 10 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ అది పూర్తిగా తెలిసిన వాళ్ళకే తెలిసింది టర్కీ గురించి. ఈ పెద్ద బాతులు ఉన్నాయి కదా, వాటి పేర్లేనా పెద్ద బాతులు? ఈ పెద్ద బాతులు వచ్చేటప్పుడు రాజా హాన్స్ అండి. రాజా హంస, రాజా హాన్స్. ఓకే. దానికి ఏమైనా మార్కెట్ ఉందా? దానికి సరదాగా పెంచుకుంటాకేనండి. ఏదన్నా సరదాగా పెంచుకునే వాళ్ళకి ఏదో 2 బాతులు 4 బాతులు పెంచుకునే వాళ్ళకి. మార్కెట్ అయితే లోకల్ గా వచ్చే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు గారు. ఇంకా ఈ నాటుకోళ్ల ఛానల్స్ అనేటివి వీధికి ఒకటి ఉంది, సందుకు ఒకటి ఉంది. సో మనం ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ చాలానే ఉన్నాయి. సో కాకపోతే నేను ఒక 2 విషయాలు అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ దగ్గర నుంచి పిల్ల తీసుకుని పోయినారు మీరు, దీనికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటే ఈ జాతి కోళ్ల గురించే మాట్లాడుతున్నాను నేను. ఎన్ని రోజుల దాకా ఎన్ని వ్యాక్సిన్లు పడతాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇటు వ్యాక్సిన్ అనండి మనం చెప్పడానికి మనం పాటించడానికి తేడా ఉంటది. నేను చెప్తాను, డాక్టర్ గారైనా చెప్తాడు, కానీ పాటించాలంటే 10 పిల్లలకి నేను 1000 వ్యాక్సిన్ ఎక్కడ తీసుకొచ్చేయనండి అంటారు. 100 డోసు ఉంటుంది, 1000 డోసు ఉంటుంది, 500 డోసు ఉంటుంది. కానీ ఒకటి అది విలువ కలది 10,000 పోయిందంటే ఇది 1000 రూపాయల వ్యాక్సిన్ ఎక్కువ, 10,000 ఎక్కువ వ్యాక్సిన్ వేసుకుంటే కరెక్ట్ అని చెప్తారు. ఎందుకనంటే మనకి 10 కోళ్ళ మీద కనీసం 2,000 కడిగేసుకుని 20,000 రూపాయలు వ్యాక్సిన్ వేసామంటే ఒక 5,000 రూపాయలు అవుద్ది, లేదనుకుంటే 1000 రూపాయలు అవుద్ది. 200 వ్యాక్సిన్ ఉంటుంది, 5,000 6,000 వ్యాక్సిన్ ఉంటుంది. కానీ వ్యాక్సిన్ వేసుకుంటే కరెక్ట్. అది ఎన్ని వేయాలా, ఏమేమి? ఫస్ట్ 24 గంటల లోపు మ్యారెక్స్ వేసుకోవాలి. 6వ రోజున B1 వేసుకోవాలి. B1 6వ రోజున B1 వేసుకోవాలి. 12 రోజున గంబోర్ వేసుకోవాలి. 25 రోజులు లసోట్ వేసుకుని 35 రోజులకి మన డీవార్నింగ్ ఆల్బమ్మర్ వేసుకోవాలి. ఆల్బమ్మర్గా వేసుకోకపోయిన ఆర్గానిక్ గా వెల్లుల్లిపాయ కానీ మనం ఇంకా తెలిసిన ఒక్క పచ్చి ఒక్క ఉంటది, ఆ పచ్చి ఒక్క పొడిలాగా పట్టేసేసి మేతలో కలిపేసేసి పెట్టుకోవచ్చు, పెరుగన్నం లాగా కలిపేసి. అక్కడికి 30 రోజులు అయింది, డీవార్నింగ్ కూడా అయిపోయింది 30 రోజులకి. 35 రోజున మనకు పౌల్ ప్యాక్స్ వేసుకోవాలి. పౌల్ ప్యాక్స్ కంటే మా రైతులకు తెలియదు కాబట్టి చెప్తున్నాను.
మసిస్ మసూస్కి అంటారు, అమ్మవారు అంటారు. మొఖాన పొక్కులు వస్తా ఉంటాయి. ఈ ఇప్పుడు కొత్త రకాలకు ఒంటి మీద కూడా వస్తాయి. ఆ ఒంటి మీదకి వచ్చిన కాళ్ళ మీదకి వచ్చిన ముందర 35 రోజులకి అనేది పౌల్ ప్యాక్స్ వేసి ఉండాలి. 35 రోజులకి మళ్ళీ 70 రోజులకి మళ్ళీ అదే పౌల్ ప్యాక్స్ మళ్ళీ 70 రోజులకి వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు పిల్ల వెయిట్ వచ్చేటప్పటికి 800 గ్రాములు దాటిపోద్ది. 70 రోజులకి కేజీ దగ్గరికి వచ్చేస్తా ఉంటది. 800 గ్రాముల చిల్లరకు వస్తుంది. ఆ కేజీ దాటితే మళ్ళీ ఆ మసూసిక అనేది రాదు. అందువల్ల ఈ వ్యాక్సిన్ అనేది ఇక్కడ 35 రోజుల వరకు ఒక పౌల్ ప్యాక్స్ వరకు వచ్చాం. మళ్ళీ 2 నెలలు అయినాక మనం కోన్ 30 వేసుకోవాలి. అంటే 60 రోజులకి డీ వార్నింగ్ కోన్ 30. అక్కడికి 60 రోజులు అయింది. మళ్ళీ 70 రోజులు అదే పోల్ ప్యాక్స్ 35 రోజులకి వేసిన పోల్ ప్యాక్స్ 70 రోజులకి వేసేయాలి. 3 నెలలు అయినాక మనం అక్కడికి డీ వార్నింగ్ 3 నెలలు ఎప్పుడు అవుతుంది డీ వార్నింగ్ వేసి 1 రోజు 2 రోజులు గ్యాప్ తీసుకుని కోన్ 30 వ్యాక్సిన్ వేసి HP ప్లస్ LP ఇది ఏంది ఇది రెడ్ క్యాప్ SP ప్లస్ LP దేనికి ఇది దేనికి అంటే ఇప్పుడు వైరస్ భయంకరమైన వైరస్ వస్తుంది కదా, వాటిని ఆపటానికి యాంటీబయాటిక్ కిందకి అది యాంటీవైరస్ కింద పనిచేస్తుంది. ఓన్లీ యాక్షన్ టైప్ యాక్షనే యాంటీవైరస్ అది ఏది రాకుండా ఉంటాయి. సో సంతోషం గురుగారు, అంతకు మించి ఇంకేం అడగలేము దీంట్లో, ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. ఇంకా ఉండయి ఇక ఫోన్ లో మీరు తెలుసుకున్నవన్నీ మీరు చెప్పినా కానీ అర్థం కాదు. మీరు ఎవరైతే ఈ కోళ్ళు పెంచాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకుండా ఒక టైం అనేది చూసుకుని పొద్దున్నే 8-9 గంటల కాడ నుంచి సాయంత్రం 5-4 గంటల లోపు చేయండి. ఏదైనా టైం దొరికితే మాట్లాడతా, మీకు ఫోన్ కలగకపోతే 1 గంట తర్వాత మళ్ళీ చేయండి. నేను టైం ఉందంటే నేను కన్ఫామ్ గా ఏ రైతుని ఇబ్బంది పెట్టను, మాట్లాడతాను. మీరు ఎక్కువగా ఫోన్ లో మాట్లాడేది కంటే మన ఫామ్ లోకి వచ్చి చూసుకుని 1 గంట 1/2 గంట మాట్లాడి మీరు తెలుసుకుంటే మంచిది. సంతోషం గురుగారు, వీటి గురించి ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా మీరు మెయిన్ కాన్సెప్ట్ ఇంకొక చెప్పారు నాకు. సో బై బ్యాక్ తీసుకుంటాను అనేసి చెప్పారు. సో దీని మీద ఒకసారి మాట్లాడదాం మనం. సో బై బ్యాక్ అంటే మీరు ఏం ఇస్తారు, మా దగ్గర నుంచి ఏం కొంటారండి? బై బ్యాక్ అంటే ఏంది సిస్టమ్, దానికి సంబంధించిన కండిషన్స్ ఏముంటండి? మీరు నా దగ్గర నాటు పిల్లలు తీసుకెళ్లి పెంచుదాం అనుకుంటున్నారు. పెంచుదాం అనుకుంటే తీసుకెళ్లి పెంచుకుని మళ్ళీ వెయిట్ లెక్కన అమ్మేసేస్తారు. మీ ప్రాంతంలో ఎంత వెయిట్ ఉంటుందో అని చూసుకుని అమ్మేస్తారు. మీరు తీసుకెళ్లి అమ్ముకునేది గుడ్లు పెట్టించుకునేది అది మీ ఇష్టం. కానీ నాతోనే టైఅప్ లో ఉండి వ్యాపారం 360 రోజులు వ్యాపారం చేయాలి అంటే నా బ్రీడ్ ఒరిజినల్ నేను ఏ బ్రీడ్ అయితే ఇస్తున్నానో ఆ బ్రీడ్ ని ఎగ్స్ పర్పస్ ఉంచుకుని ఎగ్స్ ఇస్తాను అంటే సొంత ల్యాండ్ సొంతంగా చేసుకునే వాళ్ళకి 1 ఎకరము 2 ఎకరాలు ఉండ వాళ్ళకి నేను మళ్ళీ బైబ్యాక్ తీసుకునే టైఅప్ అగ్రిమెంట్ రాస్తాను. నేను దీన్ని కొద్దిగా విడదీసి చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను మీ దగ్గర కొన్నాను, నా దగ్గర వచ్చే బ్రీడింగ్ యూనిట్ లో పెట్టలు వచ్చేటట్టుగా ఎక్కువ నేను మీ దగ్గర కొన్నాను. నా దగ్గర వచ్చిన గుడ్లన్నీ నేను మీకు ఇస్తాను, మీరు తీసుకుంటారు. దానికి ఒక ధర ఉంటుంది. స్టార్టింగ్ నేను ఎన్ని తీసుకోవాలా? 1 ఎకరం 1/2 ఎకరం ఉండాలా స్థలం నాది అన్నారు, అలాగే సొంత షెడ్ ఉండాలా దాంట్లో అన్నారు. ఈ 2 కండిషన్లు. నేను ఎన్ని పిల్లలు తీసుకోవాలా మీ దగ్గర స్టార్టింగ్? ఎకరం ఉందనుకోండి 300 కోళ్ళు. 2 ఎకరాలు ఉందనుకోండి 600. సో ఎకరం హాఫ్ ఎకరంకే మాట్లాడుకున్నాం. 300 150 కోళ్ళు నేను తీసుకుంటే పిల్లలు 1 ఎకరం హాఫ్ ఎకరం ఉంటే నాకు 200 నుంచి 150 లోపల నేను కోళ్ళు తీసుకోవచ్చు. మీ దగ్గర తీసుకోవాలా, దానికంటే కింద అయితే ఇవ్వరు. సో ఈ 200 150 కోళ్ళకి వచ్చే గుడ్లన్నీ మీరు కొంటారు. దాని ధర ఎంత పడుతుందండి? మీరు ఎంతకు తీసుకుంటారు మా దగ్గర? మళ్ళీ అంటే వేరే బ్రీడ్ అనేది దీంట్లో మిక్సింగ్ అవ్వకుండా మా బ్రీడ్ లో ఓన్లీ మా బ్రీడ్ లో అయ్యి కరెక్ట్ గా వ్యాక్సినేషన్ అన్ని ఫాలో అవుతారు మేము చెప్తాం అనే నమ్మకం. ఇవన్నీ మనం అగ్రిమెంట్ ప్రకారం అన్ని కరెక్ట్ గా జరిగితే మేము ఎక్స్ వచ్చేటప్పటికి 25 రూపాయలకి మీ దగ్గర మేము తీసుకుంటాం. సో ఒక గుడ్డు వచ్చేసి 25 రూపాయలకి మీరు తీసుకుంటాం. 5 రోజులకు ఒకసారి మేమే వచ్చి తీసుకుంటాం 100 కిలోమీటర్ల లోపల. అదే అనుభూతున్నాను. ఇంకా ఇది ఆంధ్ర తెలంగాణ వర్తిస్తుందా లేదంటే ఎంత దూరం వర్తిస్తుందండి? ప్రస్తుతానికైతే ఆంధ్ర వరకేనండి. తెలంగాణలో వాళ్ళు కూడా మనతో అగ్రిమెంట్ లో రావాలి అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ బస్ కి ఇచ్చే పని మీద ఉండాలి. వాళ్ళు చేయాలి, రైతులు చేయాలి, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం వాళ్ళే చేయాలి. ప్రస్తుతానికి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేస్తున్నారు? 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటే మీరే వెళ్ళి ఆ గుడ్లు తెచ్చుకుంటున్నారు ప్రతి 5 రోజులకు ఒకసారి. అలాగే ఇంకొక మాట ఏదో అన్నారు, మేత కూడా తెచ్చుకుంటున్నాం అంటే 15 రోజులకు ఒకసారి ఓన్లీ మన బ్రీడ్ ఇచ్చిన వాళ్ళ దొడ్లో నుంచే తీసుకొస్తాం. అంటే వేరే గుడ్లు కొనవు మళ్ళీ? అసలు తీసుకోను.
మీ తక్కువకి అగ్రిమెంట్ ఇచ్చినా తీసుకోను. మీ అగ్రిమెంట్ ఏంటంటే అక్కడ 1 ఎకరం స్థలం ఉండాలా, దానికి సంబంధించినవి పెంచుకునేటివి అన్ని మీరు అక్కడ ఉంటే వాళ్లకు మీకు 200 నుంచి 150 కోళ్ళు అవును. ఇస్తారు. అవును మీ కోడి గుడ్లు మాత్రమే మీరు రిటర్న్ తీసుకుంటారు. అవును మా దగ్గర కోళ్ళు ఉన్నాయి, మా గుడ్లు తీసుకున్నంటే తీసుకోరు. సో దాని ధర వచ్చేసి 25 రూపాయలకి ఇస్తున్నారు. మీరు పిల్ల వచ్చేసి 120 రూపాయలు 120 రూపాయలు. వాళ్ళకి ఇస్తున్నారు. ఉమ్. డే 1 పిల్ల వచ్చేసి. ఉమ్. సో సంతోషం గురుగారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీరు ఇదే డీటెయిల్స్, ఇంకేం డీటెయిల్స్ లేవు, మీరు అక్కడికి వచ్చి కోళ్ళు ఇవన్నీ చూసుకుంటే ఆయన 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటే ఇది పాటిస్తారు. లేదు మీరు ఇంకా ఎక్కువ పెట్టుకుంటాం, ఒక 500 పెట్టుకుంటాం, 600 పెట్టుకుంటాం, మేము ఎక్కువ గుడ్లు పంపిస్తానంటే మీరు విజయవాడ ఆర్టీసీకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఉమ్. అప్పుడు మాత్రమే మీరు ఆ. తీసుకుంటారు వాళ్ళకి. ఆ. సో చెప్పండి శివ గారు, ఏదో అంటున్నారు. మనం నాటు బెర్స ఇస్తాం కదా పిల్లలు 6 ఇచ్చేటప్పుడు, సొంత ల్యాండ్ ఎకరం తగ్గకుండా 1 ఎకరం సొంత ల్యాండ్ ఉండాలి. 2 ఎకరాలు ఉందనుకోండి, ఇంకెక్కువ ఉన్నా పర్వాలేదు. ఎకరం తగ్గకూడదు. ఎకరానికి 300 మనం 6 ఇస్తాము. 6 అంటే మనం పిల్లలను డబ్బులు తీసుకోరు అనుకోండి, మేము ఏది ఇచ్చినా డబ్బులే. మీ దగ్గర ఏది తీసుకున్నా డబ్బులకి అక్కడ అంతటితోనే అయిపోద్ది. మేము ఏ ఇస్తామో అయ్యి మీరు జాగ్రత్తగా ఆ గుడ్లు పెట్టించి ఆ గుడ్లు మనకి వెనక్కి బైబ్యాక్ ఇస్తే 1 ఎగ్స్ వచ్చేటప్పటికి 25 రూపాయలు మనం చేస్తాం. మీరు వెయిట్ అమ్మాలో ఇంకోళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు, ఇటు తీసుకెళ్తారు కూడా పని లేదు. మేము ఏదైతే చెప్తామో ఆ ప్రాసెస్ ప్రకారం వ్యాక్సిన్లు అన్ని కూడా మనం మీ దగ్గరికి ఎగ్స్ తీసుకొస్తాం, ప్రాసెస్ అన్ని చెప్తాం. ఆ వ్యాక్సిన్ కూడా మన కుర్రోళ్ళే వేసి వస్తారు కోళ్ళకి సాయంత్రం పూట. ఇంకోటి గుడ్లు తీసుకువస్తాకి వచ్చినప్పుడు ఫీడ్ కావాలంటే ఫీడ్ కూడా మనమే పంపిస్తాం. సో ఇక్కడ దాకా చాలా బాగుంది కాన్సెప్ట్. ఈ ఎకరంలో ఈ కోళ్లకు షెడ్ అనేది ఎండకి వానకి అలాంటిది ఏదైనా కావాలా? ఒకవేళ కావాల్స్తే ఎంత చేసుకోవాలి? షెడ్ ఉండాలి. 50 అడుగులు పొడవు, 24 అడుగులు వెడల్పు, అంటే 24 ఫీట్లు. 50 అడుగులు 24, 50 × 24 అది ఉండాలి ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మీరు పిల్లలు ఇస్తారు. అంతే. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండాలి. ఎకరం చుట్టూ కూడా జాలి వేసి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కండిషన్స్ మీరు ఇస్తారు. లేదు మన పిల్లల అమ్ముకుంటాం మనం, కానీ అగ్రిమెంట్ అనేది రాయం ఉండదు. మీరు మా దగ్గర పిల్లలు కొనేసి తీసుకుని పోవచ్చు, కానీ గుడ్లు బైబ్యాక్ అన్న వాళ్ళకి మాత్రమే ఈ కండిషన్స్. మిగతా వాళ్ళకి మీరు 100 పిల్లలు కావాలన్నా 50 పిల్లలు కావాలన్నా వచ్చి తీసుకుని పోవచ్చు, ఇబ్బంది లేదు. సో సంతోషం శివ గారు. ఇంకో విషయం అంటే మన రైతులకి ఇంకోటి ఇవన్నీ మనం చెప్పాం కదా, ఫోన్ చేసి అంటే మాది 20 సెంట్లు ఉందండి, 30 సెంట్లు ఉందండి, 20 సెంట్లకి 30 సెంట్లకి ఈ ఎగ్స్ పనిచేయమంటే 50 ఎకరం లోపు పనిచేయదు. ఎకరం లోపు అసలు పనిచేయదు. ఎకరం తగ్గకుండా ఉంటేనే మనకి వీడింగ్ పాయింట్కి పనిచేస్తుంది. లోపు ఉండదు, కటింగ్ పనిచేస్తుంది. 50 సెంట్లు ఉందా, 50 సెంట్లు ఉందా, 60-70 సెంట్లు ఉందా, కానీ మీకు కటింగ్ పెంచుకోండి, మాంసం కోసం పెంచుకోండి, అమ్ముకోండి. కానీ వీడియో పూర్తిగా విన్నాక నాకు ఫోన్ చేయండి, మీకు ఏది కావాలంటే అది. సంతోషంగా కలుద్దామండి.